నమస్కారం, నేను మీ డాక్టర్ తిరునారు మాట్లాడుతున్నాను. నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ రిధి హాస్పిటల్. ఈరోజు ఒక విషయం గురించి నేర్చుకుందాం. అది ఏంటంటే సమూత్ర ఉపచారం. అంటే తన సొంత మూత్రాన్ని తాగితే మంచిది అని చెప్పేసి ఇప్పుడు సెలబ్రిటీస్ చాలామంది చెప్తున్నారు. మొన్న బాలీవుడ్ యాక్టర్ పరేష్ రావల్ ఇదే చెప్పాడు. మనకు అంతకుముందు కూడా మొరార్జీ దేశాయ్ కూడా ఇదే విధంగా సముద్ర ఉపచారం యూజ్ చేశాడని తెలిసిన విషయమే మనకి. సో ఈ సెలబ్రిటీస్ అంతా ఇట్లాంటి ఎందుకు ప్రమోట్ చేస్తారు, ఏం సైంటిఫిక్ బేసిస్ లేకున్నా కూడా దాన్ని ఎందుకు పాటిస్తారు జనాలందరూ అనే దాని గురించి మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. దీనికి హిస్టరీ ఏంటి, దీని ఫిలాసఫీ ఏంటి, దాంట్లో ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఏ రకమైన కాగ్నిటివ్ బయాస్, లాజికల్ ఫ్యాలసిస్ వల్ల ఇది జనాలలో ఎందుకంత స్ప్రెడ్ అవుతుంది అన్నది ఈరోజు కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ సముద్ర ఉపచారం అనేది మనకు గ్రీక్ రోమన్ సాంప్రదాయంలో, ఈజిప్షియన్ సాంప్రదాయంలో కూడా ఉంది. దాంట్లో వాళ్ళు ఎక్కువగా వాళ్ళ మూత్రాన్ని పళ్ళు తోమడానికి, బట్టలు ఉతకడానికి మరియు మాయని గాయాలు అయితే వాటిని శుభ్రం చేయడానికి యూజ్ చేసేవాళ్ళు దాన్ని. అంతేకాకుండా హిపోక్రేట్స్ కూడా దీన్ని బాహ్యంగా ఉన్న చర్మం పైన ఉన్న గాయాలను తగ్గేయడానికి మందుగా కూడా ఈ మూత్రాన్ని ఉపయోగించారు. భారతదేశంలో దీన్ని మనం ఏమంటామంటే ఈ శివాంబు కల్ప అని అంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ఒక తంత్ర యోగిక్ గ్రంథమైన దామర్ తంత్ర అనే యోగిక్ బుక్ నుంచి దీన్ని తీసుకున్నారు. ఆయుర్వేదంలో అయితే ఇది లేదు. ఆయుర్వేదంలో యూజ్ చేసేది ఏమని చెప్పారంటే ఎక్స్టర్నల్ వూండ్స్కి, అంటే మాయని గాయాలకు మాత్రమే పైపైన శుద్ధి చేయడానికి యూజ్ చేయమని చెప్పారు. ఆయుర్వేదంలో చరక సంహితలో మాత్రం మూత్రం గురించి ప్రస్తావన ఉంది, కానీ అది గోమూత్రం, గోపంచకం అని చెప్తాం కదా, ఆ గోపంచకం యూజ్ చేయమని ఉంది, కానీ మనిషి యొక్క మూత్రం యూజ్ చేయాలని మాత్రం లేదు. చైనా విషయానికి వస్తే చైనాలో వీటిని ఎల్లో డ్రాగన్ వాటర్ అని చెప్తారు వీటిని. దాన్ని కూడా కొంచెం సముద్ర ఉపచారం యూజ్ చేయడం, ప్రజలకు ఇదే మెయిన్ ట్రీట్మెంట్ అని చెప్పేసి వాళ్ళు ఉండే. తర్వాత యుంగ్ డైనాసిటీ వచ్చిన తర్వాత దీన్ని బ్యాన్ చేసింది. సో ఇప్పుడు ఇది ఎందుకు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది అని అంటే 20వ శతాబ్దంలో, అంటే 1944లో జాన్ డబ్ల్యూ ఆర్మ్స్ట్రాంగ్ అనే అతను వాటర్ ఆఫ్ లైఫ్ అనే ఒక బుక్ రాశారు. దాంతో ఈయన ఎక్కువగా ఈ యూరోఫాగి అంటే మూత్రాన్ని తాగడం లేదా ఆటో యూరిన్ థెరపీ అన్నదాన్ని ఎక్కువ ప్రాముఖ్యతలోకి తీసుకొచ్చింది ఈయన. సో ఈయన ఆ టైంలో మనకు 1944లో ఎక్కువగా ఆల్టర్నేట్ మెడిసిన్ గురించి, సెల్ఫ్ హీలింగ్ గురించి ప్రాముఖ్యత వచ్చింది. సో 20వ శతాబ్దంలో మళ్ళీ ఈ యూరిన్ తాగడం అనేది ట్రీట్మెంట్ లాగా బయటకు వచ్చింది. మీకు ఉన్న తాత్వికత ఏంటి అంటే, ఆ ప్రాచీన కాలంలో యోగులు తపస్య చేసేటప్పుడు వాళ్ళు సమాజానికి దూరంగా ఉండి, సామాజిక కట్టుబాట్ల నుంచి దూరంగా ఉండి, విధమైన నిర్లిప్తతతో, కాఠిన్యమైన డైలీ యాక్టివిటీస్ తోటి వాళ్ళు ఉంటారు కాబట్టి, జీవనశైలి అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ శివాంబు కల్పని యూజ్ చేస్తూ ఉంటుండే. ఇప్పుడు వీళ్ళు దేనికి యూజ్ చేస్తుండే అంటే ఇన్నర్ హీలింగ్ అనే ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ లాగా వచ్చింది. సో ఇన్నర్ హీలింగ్ అంటే ఏదైతే న్యాచురల్గా దొరుకుతుందో దానికి మన శరీరమే హీల్ చేస్తుంది అన్న కాన్సెప్ట్ తోటి ఇది ఉంది. సో ఇన్నర్ హీలింగ్లో మూత్రం మన శరీరం నుంచే వస్తుంది కాబట్టి అది స్టెరైల్గా ఉంటుంది. దాన్ని యూజ్ చేస్తే లాంగేవిటీ పెరుగుతుంది, అంటే ఎక్కువ కాలం బతకొచ్చు, లేదా అన్ని రకాల రోగాలకి కూడా ఇదే ట్రీట్మెంట్ అని ఈ ఇన్నర్ హీలింగ్ అనే పద్ధతి ద్వారా ఇది ఇంకా ఇప్పుడు ప్రాచుర్యంలోకి ఎక్కువ వచ్చింది. కానీ దీనికి సైంటిఫిక్ బేసిస్ ఏంటి అంటే, యాక్చువల్లీ యూరిన్ అనేది ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్. అంటే మన శరీరంలో ఉన్న మలినాలన్నింటినీ కిడ్నీ శుభ్రం చేసిన తర్వాత మిగిలిన ఏవైతే అబ్జర్వ్ కావో, ఏవైతే శరీరానికి అవసరం ఉండదో వాటిని మాత్రమే ఈ మూత్రం ద్వారా బయటకు పంపించడం జరుగుతుంది. వాటిని మళ్ళీ మనం తీసుకోవడం వల్ల దాంతో ఎక్స్ట్రాగా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఏమీ ఉండవు. దీని మీద సైంటిఫిక్ స్టడీస్ కూడా ఏమి ఎక్కువ లేవు. ఈ యూరిన్లో కాంపోజిషన్ ఏముంటుంది, మనం మామూలుగా యూరిన్ అనే మూత్రం అనేది దేంతో తయారవుతాయి అంటే 95% వాటర్ ఉంటుంది. దాంట్లో సోడియం, పొటాషియం అనే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, కొన్ని రకాల హార్మోన్స్ కూడా ఉండొచ్చు, ఇంకా మన పోతే టాక్సిన్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్ ఉంటే బ్యాక్టీరియా కూడా దాంట్లో రావచ్చు. అంతేకాకుండా మలిన పదార్థాలు, శరీరం వదిలేసిన మలిన పదార్థాలు మెటబాలిజం జరిగిన తర్వాత విసర్జకాలు, మనకి శరీరానికి అవసరం లేని మలినాలు, టాక్సిన్స్ కూడా దాంట్లో రిలీజ్ అవుతుంటాయి. మోడర్న్ మెడిసిన్ ఏమని చెప్తుందో చూద్దాం. మన 2023లో NIH వాళ్ళు పబ్లికేషన్ చేసిన దాంట్లో ఏమని చెప్పిందంటే, ఈ మూత్రం తాగడం ద్వారా మనకి ఎలాంటి ఆరోగ్యపరమైన ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. దీనికి ఆరోగ్యకరంగా వ్యాధులను నయం చేసే గుణం మాత్రం దీనికి ఏం లేదు. అది తాగడం వల్ల ఇంకేంటంటే ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ మూత్రంలో బ్యాక్టీరియా కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ బ్యాక్టీరియా
ఇన్ఫెక్షన్ వచ్చేసి సెప్సిస్లో వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయని ఎన్ఐహెచ్ తెలిపింది. జర్నల్ ఆఫ్ నెఫ్రాలజీ 2022లో ఏమని చెప్పిందంటే ఈ యూరిన్లో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరియా ఉంటుంది కాబట్టి కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పింది. లాన్సెట్ జనరల్లో వచ్చిన ఒక పబ్లికేషన్లో 2021లో ఈ మూత్రం తాగడం ద్వారా మనకి ఎలక్ట్రోలైట్స్ అబ్నార్మాలిటీస్ రావడం, అంటే సోడియం పొటాషియం ఎక్కువ కావడము, అంతేకాకుండా ఇన్ఫెక్షన్ రావడం కూడా జరుగుతుందని తెలిపింది. సో ఏ రకంగా చూసినా కూడా మూత్రం తాగడం అనేది సైంటిఫిక్గా ఇప్పటివరకు ప్రూవ్ కాలేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్తుందంటే ఈ యూరిన్ తాగడం అనేది ఎక్కడ కూడా ఆరోగ్యకరమైనది కాదు. అది యూజ్ చేసినంత మాత్రాన ఏ డిసీజ్ తగ్గదు. ఏ డిసీజ్ కోసం కూడా ఎక్స్టర్నల్గా కూడా దాన్ని అప్లై చేయొద్దు, ఇంటర్నల్గా కూడా దాన్ని తీసుకోవద్దు. అది మందు కాదు అని WHO మనకు ప్రస్ఫుటం చేసింది. ఈ మూత్రానికి సంబంధించి మూత్రం తాగడం అనేది ఎవరికి చెప్పినా తాగరు. అది ఎందుకంటే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మూత్రం తాగుదామని ఒప్పుకోరు. కానీ ఇంతమంది సెలబ్రిటీస్, ఇంతమంది జనాలు ఎందుకు తాగుతున్నారు? ఈ సెలబ్రిటీలో చూస్తే పరేష్ రావలే కాకుండా మొరార్జీ దేశాయ్ ఉన్నాడు, JD రాక్ఫెల్లర్, మడోనా, బెన్ గ్రిల్ అని మనం చూసే ఉంటాం BBC, జువాన్ మాన్యుయల్ మార్కెస్, ఈయన కూడా ఈ స్వమూత్ర ఉపచారం యూజ్ చేసినట్టు తెలిసింది. స్వమూత్ర ఉపచారం అనేది ఎందుకు ఇంత ఫేమస్ అయింది మనం ఇంకో వీడియోలో చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, ఈ స్వమూత్ర ఉపచారం అనేది ఎందుకు ఇంత ఫేమస్ అవుతుంది, ఎందుకు ఇంతమంది సెలబ్రిటీస్ చెప్తున్నారు? ఒకవేళ సెలబ్రిటీస్ చెప్తే ఇది నిజమేనా? జనాలందరూ కూడా ఒక తప్పుదోవన పోయే ఆస్కారం ఎంతైనా ఉంది. సైకాట్రీ ప్రకారం దీన్ని ఏమంటారంటే లాజికల్ ఫ్యాలసీస్ అని, కాగ్నిటివ్ బయాస్ అని 2 రకాలు ఉంటాయి. ఈ కాగ్నిటివ్ బయాస్, లాజికల్ ఫ్యాలసీస్ అంటే మన తర్కబద్ధంగా ఆలోచించకపోవడం, హేతుబద్ధంగా ఆలోచించకపోవడం అన్నది కొంచెం కుంచుకుపోయినప్పుడు కొంతమంది ఆలోచన ధోరణిలో ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి తెలిసిందే నిజం అనుకోవడం, ఎక్కువ మంది వాడుతుండ్రు కాబట్టి దాన్ని నిజమని అనుకోవడం అనేది సమాజంలో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. దీనికి ఎటువంటి సైంటిఫిక్ బేసిస్ లేకున్నా కూడా దీన్ని ప్రచారంలో తీసుకొచ్చి అందరికీ అంటగడుతుంటారు. సో కామన్ సెన్స్ యూజ్ చేయండి. ఇట్లాంటి విషయాలు ఎవరో చెప్పిండ్రు అనేది మనం వినకుండా వాటిని చేయాలి. సో ఇప్పుడు మనం కాగ్నిటివ్ బయాస్, లాజికల్ ఫ్యాలసీస్, ఏ టైప్ ఆఫ్ లాజికల్ ఫ్యాలసీస్ దీన్ని ప్రమోట్ చేస్తున్నాయి అనేది చూద్దాం ఒకసారి. లాజికల్ ఫ్యాలసీస్నే తార్కిక పదమైన తప్పుదనం అని చెప్తారు. ఇది లాజికల్ ఫ్యాలసీస్లో అపీలింగ్ టు నేచురల్ ఫ్యాలసీ అని చెప్తారు. ఇది ఏంటంటే న్యాచురల్లో ఉన్న ప్రతి ఒక్కటి పవిత్రమైంది, ప్యూర్ అయినది, న్యాచురల్ ఉన్నదానికి ఏం సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, వాటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం, మన శరీరానికి చాలా ఆరోగ్యకరము, చాలా రోజులు ఎక్కువ రోజులు బతకొచ్చు అని చెప్తారు. ఇది కూడా ఒక లాజికల్ ఫ్యాలసీనే. ఎందుకంటే మనకు న్యాచురల్లో ఆర్సెనిక్ అనేది కూడా దొరుకుతుంది, కానీ అది చాలా పాయిజనస్. ఆర్సెనిక్ వాడితే ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిన విషయమే. సో న్యాచురల్గా వచ్చేది అన్నీ కూడా మన శరీరానికి మంచి అని అనుకోవడానికి లేదు. సైంటిఫిక్ బేసిస్ కంపల్సరీ ఉండాలి. రెండవది అనిక్డోటల్ ఫ్యాలసీ. అనిక్డోటల్ ఫ్యాలసీ అంటే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని తీసుకొని వాటిని అందరికీ అప్లై చేయడం. నేను ఇది చేశాను కాబట్టి దీనివల్లనే ఈ ఎఫెక్ట్ వచ్చింది అనేది చెప్పడం అనమాట. దీంట్లో ఎక్కువ సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు. మొన్న జరిగింది అదే. పరేష్ రావల్ అన్న బాలీవుడ్ యాక్టర్ ఏమని చెప్పాడంటే, నేను నా మూత్రాన్ని పొద్దున్నే లేచి ఒక బీర్ లాగా సిప్ చేసినప్పుడు నా మోకాలకు తాగిన దెబ్బ అనేది తగ్గిపోయింది. డాక్టర్లే చూసి ఎక్స్రే చూసి చాలా షాక్ అయిపోయారని చెప్పారు. ఇది కూడా అది తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఎనీ సైంటిఫిక్ బేసిస్ లేకుండా అందరికీ చెప్పడం అన్నది అనిక్డోటల్ ఫ్యాలసీ అని చెప్తారు. అపీలింగ్ టు ట్రెడిషన్ లేదా ఆర్గ్యుమెంట్ టు యాంటిక్విటీ అనే ఫ్యాలసీ ఒకటి ఉంటుంది. దీంట్లో ఏంటంటే మన ప్రాచీన కాలం నుంచి అందరూ ఇదే వాడుతున్నారు కాబట్టి ఇది చాలా మంచిది, దీన్ని వాడాలి. అంటే మనం చూసాం కదా ఇంతకుముందు గ్రీక్స్, ఈజిప్షియన్స్ వాడారు, హిపోక్రేట్స్ వాడాడు, యాన్షియంట్ టెక్స్ట్ బుక్ల్లో కూడా ఉంది శివాంబు కల్ప అని. సో అప్పటి నుంచి ఉంది కాబట్టి ఇది ట్రెడిషనల్గా వస్తుంది కాబట్టి చాలా మంచిదే అని చెప్పి అనడం కూడా తప్పు. ఇది కూడా ఒక ఫ్యాలసీ కిందనే వస్తుంది. నాలుగవది పోస్ట్ హాక్ ఫాలసీ. దీన్నే ఫాల్స్ కాజ్ ఫ్యాలసీ అని చెప్తారు. అంటే ఎవరైనా మూత్రం తాగినప్పుడు నాకు ఉన్న ఒక రోగం తగ్గిపోయింది, నేను మూత్రం తాగగానే నా హెడేక్ తగ్గిపోయిందని చెప్పారనుకోండి. అసలు మూత్రం తాగడానికి హెడేక్ తగ్గడానికి ఏం సంబంధం ఉండదు. కానీ ఈ మూత్రం తాగినందువల్లనే నా హెడేక్ తగ్గిందని చెప్పడం, ఈ మూత్రం తాగడం వల్లనే నా నీ జాయింట్ మంచిగా అయిందని చెప్పడం అనేది కూడా ఇది కూడా ఒక ఫ్యాలసీ. దానికి ఏ రకమైన సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండదు. ఇకపోతే కాగ్నిటివ్ బయాస్. దీన్నే అభిజ్ఞ పక్షపాతాలు అంటారు. మొదటిది కన్ఫర్మేషన్ బయాస్. మూత్రం తాగితే రోగాలు నయమవుతాయి అన్నది
చాలా ఫామ్గా బిలీవ్ చేస్తుంటారు. సో వాళ్ళు ఎంతసేపు గూగుల్ సెర్చ్ చేసినా లిటరేచర్ చదివినా ఈ మూత్రం తాగితే మంచి జరుగుతుందన్న విషయాలు మాత్రమే వాళ్ళు గమనిస్తారు. దాంట్లో వచ్చే సైంటిఫిక్ బేసిస్లో దీనికి వ్యతిరేకంగా ఉన్న వాటిని మాత్రం వాళ్ళు అసలు గమనించకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఒక కాగ్నిటివ్ బయాస్. రెండోది అథారిటీ బయాస్. దీంట్లో మితిమీరమైన నమ్మకం ఉండడం వల్ల వాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళకి సంబంధించిన సెలబ్రిటీస్ కానీ ఎవరైనా చెప్పినప్పుడు మా నాయకుడు ఇలా చెప్పాడు, మా గురువుగారు ఇలా చెప్పారు, హీరో ఇలా చెప్పాడు కాబట్టి ఇది ఖచ్చితంగా నిజమై ఉంటుంది, ఆయన వాడుతున్నారు కాబట్టి మనం కూడా వాడాలి అని చెప్పి అందరూ వాడడం అనేది కూడా అథారిటీ బయాస్ అని చెప్తారు. మూడోది బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అని చెప్తారు. దీంట్లో ఏంటంటే ఈ ఇంటర్నెట్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఎక్కడ చూసినా వేల కొద్దీ మూత్రాన్ని తాగుతున్నారు. మూత్రం తాగడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్లు అవుతున్నాయి, ఇంతమంది వాడుతున్నారు కాబట్టి మనం వాడడంలో తప్పేం లేదు అనుకోవడం, అది కూడా ఒక బయాసే అది. సో దీన్ని నమ్మకూడదు. ఎప్పుడైనా కామన్ సెన్స్ యూజ్ చేసి మనకు దీనికి సైంటిఫిక్ బేసిస్ ఉందా లేదా అనేది చూసిన తర్వాతనే మనం దాన్ని వాడడం మంచిది. ఒకటి ఇల్యూజనరీ కోరిలేషన్ అంటారు. ఇది సేమ్ ఇంతకుముందు మనం తెలుసుకున్నాం ఫ్యాలసీలో. సో ఈ మూత్రం తాగడం వల్ల నాకు ఒక హెడేక్ తగ్గింది, ఈ మూత్రం తాగడం వల్లనే జ్వరం తగ్గింది, ఈ మూత్రం తాగడం వల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నా, ఈ మూత్రం తాగడం వల్లనే నేను ఎక్కువ రోజులు బతుకుతున్నా అనేది కూడా ఫాల్స్ కోరిలేషన్ చేస్తుంటారు. ఇల్యూషన్లో వాళ్ళు ఉండి ఇల్యూషన్లో ఫాల్స్ కోరిలేషన్ చేస్తుంటారు. ఈ సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ అనేది చాలా రోల్ ఎక్కువ ప్లే చేస్తుంది దీంట్లో. ఎందుకంటే ఎవరైనా సెలబ్రిటీస్ ఇది తాగండి, ఈ మందు వాడండి, ఇలా ఉండండి, ఇట్లాంటివి వాడితే డీటాక్సిఫై అయిపోతుంది, ఇట్లాంటివి వాడితే ఎక్కువ రోజులు ఉంటుంది, ఈ మందులు వాడితే క్యాన్సర్ తగ్గుతుందని ఎవరైనా సెలబ్రిటీస్ చెప్పినప్పుడు దాన్ని 40% మెంబర్స్ గుడ్డిగా ఫాలో అవుతారు అనేది ఒక స్టడీలో ఉంది. సో ఎంతమంది మేధావులు చెప్పినా ఎంతమంది డాక్టర్స్ చెప్పినా ఫాలో కారు, కానీ ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చి చెప్తే మాత్రం 40% పీపుల్ గుడ్డిగా నమ్ముతారు. దీన్నే హ్యాలో ఎఫెక్ట్ అని చెప్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ యూరిన్ తాగడం అనే దాన్ని పట్టుకొని మనము కొన్ని రకాల లాజికల్ ఫ్యాలసీస్ ఏంటి, కాగ్నిటివ్ బయాసిస్ ఏంటి గురించి తెలుసుకున్నాం. ఇవి రెండుని గమనించి ఓన్లీ యూరిన్ తాగడానికే కాకుండా మిగతా వాటికి కూడా ఇలాంటి ఫ్యాలసీస్ బయాసెస్ ఉంటాయని తెలుసుకోవడం మనకు ఎంతో మంచిది. అట్లనే సెలబ్రిటీలు ఏది చెప్తే అది వాడడం అనేది కరెక్ట్ కాదు. మనం ఈ బయాస్ నుంచి ఈ ఫ్యాలసీస్ నుంచి బయటకు వచ్చేసి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎంత అనేది మనది మనం కనుక్కొని చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. అదే సైంటిఫిక్ మెథడ్. థ్యాంక్ యూ.